కోరుచున్నాము. పార్లమెంటు కో కన్వీనరు ఇరిగాల యుగేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రైల్వే బోర్డు మెంబరు మునుగోడు ప్రభారి చిలుక విజయరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా స్టేషన్ కన్పూర్ అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల ప్రభారి ఉడుగుల రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి వివిధ మండల అధ్యక్షులు లింగాల్ గన్పూర్ బీజేపీ అధ్యక్షులు ప్రజ్ఞాపూర్ అంజనేయులు గారిని, అదేవిధంగా ఇన్ఛార్జు వల్లాల వెంకటేష్ గారిని, అదేవిధంగా రఘునాథ్పల్లి బీజేపీ అధ్యక్షులు పుప్పాల వేణుకుమారు, ఇన్ఛార్జి సోమిడి వెంకటరెడ్డి గారిని, స్టేషన్ గన్పూర్ బీజేపీ అధ్యక్షులు చాట్ల రమణ గారిని, అదేవిధంగా ఇన్ఛార్జి కావటి ముత్యాల గారిని, అదేవిధంగా జఫర్గఢ్ అధ్యక్షులు కోరుకొప్పుల నాగేశ్ జఫర్గఢ్ అధ్యక్షులు కోరుకొప్పుల నాగేశ్, అదేవిధంగా ఇన్ఛార్జి గట్టు కృష్ణ గారు, చిల్పూరు బీజేపీ అధ్యక్షులు గంటే ఉపేందర్ యాదవ్ గారు, ఇన్ఛార్జి గొరిగ సంపత్ గారు, ధర్మసాగర్ బీజేపీ అధ్యక్షులు గంగిడి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జి తోకల సంపత్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, బైరెడ్డి ప్రకాష్ రెడ్డి గారు, కేవీఎన్ రాజు గారు, మరియు విజయరావు గారు, సుభాష్ గారు, ఉడుగుల రమేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మరియు వేదిక మీద ఉన్నటువంటి ఆడపడుచులకు, అక్కలకు మరియు స్టేషన్ గన్పూర్ వాసులందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, లైట్ లేదు కాబట్టి వక్తలు ముఖ్యమైన వక్తలు ముగ్గురే మాట్లాడతారు. మీరేమనుకోవద్దు. ఈ విజయ సంకల్ప యాత్ర 20వ తారీఖు స్టార్ట్ అయ్యి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలతోటి దేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఒకవైపు పేదరికాన్ని నిర్మూలించి విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలను సమాయత్తం చేసి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసి తద్వారా భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్ది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే ఈ విజయ సంకల్ప యాత్ర. దీని ద్వారా ప్రజలకు ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని 5 కోట్ల మందికి ఇప్పటికే ఈ భారతదేశంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి పేదవాడికి ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల బీమా పథకం ఇచ్చిండ్రు. ఇక ముందు దాన్ని 10 లక్షలు చేస్తున్నారు. అదేవిధంగా కరోనా పీరియడ్ లో ఉచితంగా టీకాలు ఇవ్వడం కానీ, లేకుంటే 3 సంవత్సరాలుగా ప్రతి పేదవాడి ఇంటికి 5 కిలోల బియ్యం ఇస్తూ దాన్ని ఇంకా 5 సంవత్సరాలు పొడిగించి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. కాబట్టి వీటన్నిటినీ ఒకవైపు పేదరిక
నిర్మిస్తూ మరొక వైపు శతాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 కానీ, రామజన్మ భూమి కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఆడపడుచులకు పార్లమెంట్ లో బిల్లు కానీ, ఇవన్నిటినీ మాట్లాడేటువంటి వక్తలు చెప్తారు. కాబట్టి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ రోజు 5వ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ఇంకొకసారి అవకాశం ఇస్తే దాన్ని 3వ స్థానాన్ని తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాదు ఇంకొకటే విషయం చెప్తా, నరేంద్ర మోడీ గారు దాయాది దేశం కయ్యానికి కాల్దూవి ఇక్కడ ఎక్కడ చూసినా బాంబు మూతలు మోగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఒక్క దాయాది దేశం ముడుచుకొని కూర్చొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భయపడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మిత్రులారా, మీరందరూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చి ఈ భారతదేశాన్ని విశ్వగురుగా ఎదిగడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి రాజేశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు, జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షులు సోదరుడు దశమతి రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ బీజేపీ నాయకులు, గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలు నిర్వహించి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల అభిమానాన్ని సంపాదించిన పెద్దలు ఈటల రాజేందర్ గారు, పెద్దలు మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు గుండె విజయరామారావు గారు, ఇంకా వేదిక మీద హాజరైన పెద్దలందరూ, సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, పత్రికా విలేకరులారా, ఈ పేర్లని చెప్తే ఎక్కువ టైం పోతుంది కాబట్టి నేను ఎక్కువసేపు ఒక 5-6 నిమిషాలలో మాట్లాడి కంప్లీట్ చేస్తాను. ముఖ్యంగా మేమందరం కూడా మొన్న ఎన్నికలలో కొంతమంది సిఆర్సార్ కేసు ఉంటారు, కడియం సిఆర్కి, కొంతమంది ఇందిరమ్మ కేసు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మా విజయరామారావు సార్ కొద్దిగా ఓటర్లకు ఆనినట్టుగా అనిపించలేడు, కొద్దిగా జడితిత్తలేరు. ఎందుకో గన్పూర్ ప్రజలు బీజేపీ కోటేయాలంటే వెనక ముందు చేసినట్టుగా అనిపిస్తుంది కమల పువ్వు గుర్తు మీద. నేను ఒక విషయాన్ని గన్పూర్ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా. 1984లో ఇదే గన్పూర్ నియోజకవర్గం, ఇదే జనగామ నియోజకవర్గం, ఇదే హన్మకొండ నియోజకవర్గం దేశంలో విదేశాంగ మంత్రిగా ఉండి ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావును ఓడించి జంగారెడ్డి గారిని గెలిపించిన ఘనత ఈ గన్పూర్ ఓటర్ మహాశయులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గన్పూర్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సుదర్శన్ అని ఊరు పేరు తెలియని పుల్లకోటేలు కొడుకును ఇక్కడ మీ అందరికి చాలా మందికి గుర్తుండకపోతే తెలియదు చాలా మంది, ఎందుకంటే నేను చూస్తా ఉన్నా అందరూ 30-40 ఏళ్ళోళ్ళు 40-50 ఏళ్ళోళ్ళే ఉన్నారు. నా ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు పెద్దగా. 83లో సుదర్శన్ అనే గారిని తీసుకొచ్చి పెట్టినాం. ఎవరి మీద? గోకా రామసాయి మంత్రి మీద. గోకా రామసాయి మంత్రి మీద పెడితే కేవలం ఒక 600-700 ఓట్లు మాత్రమే తేడాతో గోకా రామసాయి గెలిచిండు. ఒక 600-700 ఓట్లతోనే మరి పుల్లా సుదర్శన్ ఓడిపోయిందని చెప్పి, అంటే గన్పూర్ నియోజకవర్గం ఒక స్పందన, స్పార్క్ అనేది గన్పూర్ నియోజకవర్గంలో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మరి ఆ స్పార్క్ మాకు కూడా అక్కడికి రావాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మేము 2000 ఈటల రాజేందర్ గారికి తెలిసి ఉండాలి, 2001లో మేము బీజేపీ టీడీపీ పొత్తు, సిఆర్సార్ మంత్రి, విలేకరులకు కూడా కొంత ఐడియా ఉంటే ఉండొచ్చు. సిఆర్సార్ మేము ఇక్కడ టీడీపీ బీజేపీ పొత్తుల మన గుర్రం యాదగిరికి ఎంపీటీసీ సీట్ ఇవ్వని చెప్పి అడిగినాం. గుర్రం యాదగిరికి ఎంపీటీసీ సీట్ ఇవ్వమంటే యాదగిరి మీకు యాదగిరి ఎవరికన్నా యాదగిరి విజయరావు గుర్రం యాదగిరికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వమంటే అనేక భారీకానా ఎంపీటీసీ టికెట్ అని నేను బీజేపీ, ఆయన టీడీపీ.
వీడు ఏం చేసిండు యాదగిరి ఊరుకోక, నాకంటే చాలా చిన్నోడు కాబట్టి నేను వాడు వీడు అంటున్నా, ఆ సన్నిహితం నాకున్నది. వాడు ఏం చేసిండు, నా శిష్యుడు వాడు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి పోయాడు. టీఆర్ఎస్ లోకి పోతే గుర్రం యాదగిరితో పాటుగా మొత్తం ఎంపీటీసీ మెంబర్లు జడ్పీటీసీ మొత్తం కూడా టీఆర్ఎస్ గెలిచింది. సిఎస్ఆర్ మంత్రి ఉన్నా కూడా టీడీపీ చిత్తుగా ఓడిపోయింది చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంటే గణపూర్ నియోజకవర్గంలో ఒక గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఈసారి కొద్దిగా మాకేమైనా అవకాశం ఇస్తారా, మమ్మల్ని ఏమైనా నమ్ముతారా, మమ్మల్ని ఏమైనా జడిస్తారా అడగటానికి మేము ఇవన్నీ కూడా మీకు చెప్పినాను. ఏమంటారు మరి మీరు, అమ్మ ఏమంటారు, ఎత్తరా ఒక్కసారి చేయలేబట్టి కమలపు గుర్తుకే నేను ఒకటే విషయం మనం చేస్తా ఉన్నా. మొన్న అసెంబ్లీ ఓట్లయినాయి. అసెంబ్లీలో తెలంగాణలో ఎంతమంది ఉంటారు, 119 మంది ఉంటారు. 119 మంది. ఈ 119 మందికి సిఎస్ఆర్ వెళ్తే అసెంబ్లీలో కొట్లాడారు కావచ్చు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా కొట్లాడడానికి మేడిగడ్డకు 50 లక్షల రూపాయలు తిని 1,00,000 కోట్లు తిని మళ్ళీ మేడిగడ్డకు పోతాడు. ఆ సారు కూడా ఎట్లా పోతాడో, సారుకు పాలన ఎట్లా జరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. మిత్రులని మనం చేస్తా ఉన్నా, 119 అసెంబ్లీ సీట్లున్న సిఎస్ఆర్ లేకపోతే ఇందిరమ్మ గెలిస్తే వాళ్ళైతే బాగుంటుంది, విజయరామారావు సార్ లాభం లేదు అప్పుడు అడుగుని ఉంటారు మీరు. అది కేవలం 119 సీట్లు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ లో ఎన్ని సీట్లు ఉంటాయి, 543 సీట్లు ఉంటాయి. 543 సీట్లు ఉంటాయి పార్లమెంట్ లో. ఈ 543 సీట్లలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు పోటీ చేసేదే 16 సీట్లు. మొత్తం 17 ఒకటి ఆల్రెడీ సరెండర్ అవుతాడు ఎంఐఎం. పోటీ చేసేది 16 సీట్లు. గెలుస్తారా అంటే ఏం గెలిచే అవకాశం లేదు. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, గెలిచే అవకాశం లేని టీఆర్ఎస్ కు ఓటేస్తే అది గణపూర్ చెర్లే నేను మీ అందరితో కూడా మనం చేస్తా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ 543 సీట్లలో 40 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. మరి 40 సీట్లు గెలిచే కాంగ్రెస్ కి ఎత్తరా, లేకపోతే ఒక్క సీటు కూడా గెలవలేని టీఆర్ఎస్ కి ఎత్తరా, లేకపోతే 400 సీట్లు గెలిచే అవకాశం ఉన్నా గుర్తు మీరు ఓట్లేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సి మనం చేస్తా ఉన్నా. 543 సీట్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 400 సీట్లు వచ్చే అవకాశం ఉన్నా మరి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తారా? అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఆంతడో లేదో ఆనడానికి ఏమున్నది, 2 కాళ్ళు 2 చేతులు ఈ అంతా మంచిగానే. ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా ఎవరి పేరైనా చెప్తే మీలోకి కోపం ఉంటుంది కాబట్టి నేను చెప్తలేను. కానీ బీజేపీ వాళ్ళు అరే నరేంద్ర మోడీ గారు ఏం మంచిగా అనిపించలేడా? నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి కంటే మంచిగా అనిపించలేడా? లేదా సిఎస్ఆర్ కంటే మంచిగా అనిపించలేడా? కేటీఆర్ కంటే మంచిగా అనిపించలేడా? అయితే కేసీఆర్ ఆయనే అంటాడు బక్క పలసలోని తోలు బొక్కలు తప్ప నాకేమున్నదని. మిత్రులని మనం చేస్తా ఉన్నా, ఒక్కసారి గణపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మాకు విశ్వాసం ఉన్నది. గతంలో విజయరామారావు సార్ బీజేపీలో చేరకముందు మేము అనుకునేది ఏంటంటే గణపూర్ నుంచి మాకు ఎవరు కూడా ఎమ్మెల్యే లేరు. సత్యనారాయణ రెడ్డి గారు, మన్నార్ సత్యనారాయణ రెడ్డి గారు ఆయన కూడా ఎమ్మెల్యే గెలిచినా కూడా టీఆర్ఎస్ నుంచే గెలిచిండు. కానీ మేము పరకాలు కానీ, భూపాలపల్లి కానీ, వర్ధనపేట కానీ, వరంగల్ కానీ, హన్మకొండ కానీ అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పేరు మీద మేము గెలిచిన వాళ్ళు ఉన్నాం. మరి ఇక్కడ కూడా గెలిచే అవకాశం లేదు అని అనిపించేది. కానీ మీ అందరూ చూసిన తర్వాత అట్లాంటి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను మీ అందరితో కూడా మనం చేస్తా ఉన్నాను. గణపూర్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉండే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇవాళ మేము వచ్చింది కూడా కేవలం సినిమా బాహుబలి సినిమా కానీ, RRR సినిమా కానీ, సినిమా రిలీజ్ అయ్యే ముందు అది ఏది ట్రయల్ చూపిస్తారు కదా. సినిమా చూపెట్టే ముందు, అసలు సినిమా వచ్చే ముందు ట్రయల్ చూపిస్తారు. ఆ షో మంచిగా వేయడానికి కొరకు ఆ సినిమాలో పనిచేసిన హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇట్లాంటి
అందరికి జనానికి ఆ సినిమా పబ్లిసిటీ కొరకు అదొక మంచి వర్డ్ ఉన్నది, నాకు యాదకలేదు. పబ్లిసిటీ కొరకు ప్రీమియర్ షో చూపిస్తారు. నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఇదొక ప్రీమియర్ షో లాంటిది. మేము ఎందుకు వచ్చినామంటే మేము మా పార్టీ కొరకు కమల గుర్తు కొరకు 400 సీట్లు గెలవబోతా ఉన్నాం. 10 సంవత్సరాలుగా మేము చెప్తే నమ్మలే. బీజేపీ గెలుస్తుంది, మీరు బీజేపీని గెలిపియండి. బీజేపీని గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కూడా బీజేపీ గెలిస్తే పార్లమెంట్ లో బీజేపీ గురించి, వరంగల్ గురించి, చారిత్రాత్మకమైన వరంగల్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్తే నమ్మలే. 2014లో నమ్మలే. అయినా ఊకున్నావా? అయినా కూడా మీ వెంబడి పడతా ఉన్నాం, లైన్ ఎత్తా ఉన్నాం, బతలాడుతా ఉన్నాం, ఇల్లులు తిరుగుతా ఉన్నాం. ఇల్లులు తిరిగి ఇంట్లో ఉన్న పోరగాళ్ళు పెండ్లం అయ్యా అవ్వ ఏం బీజేపీ రా, దిక్కుమొక్కు లేదు బీజేపీ, ఎవడు అడుగుతాడు రా, ఏం లేదు ఎందుకు పోతాడని పెండ్లం కూడా ఆఖరికి ఎటు పోయిందంటే ఏమ్మా ఆయన వాళ్ళు ఏడిపోయి పార్టీ పట్టుకొని తిరుగుతాడు, ఎవడు అడిగినోడే లేడు అని చెప్పి అన్నా కూడా ఇంట్లో తిండి సరిగా పెట్టకుండా కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బీజేపీ పార్టీ పట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఏ విజయరావు నిజమేనా? ఎప్పుడైనా నీ పెళ్ళని తిట్టిందా? మిత్రులని మనం చేస్తా ఉన్నా, అయినా కూడా ఈ పార్టీని పట్టుకొని మేము తిరుగుతా ఉన్నాం. మీరు ఓటేసినా ఓటేయకుండా మా మాట నమ్మకుండా మరి మేము మీ ఎమ్మడి పడి మేము బతిలాడుతూ ఉంటాం. మరి ఈటల రాజేందర్ గారు కానీ లేకపోతే అన్న విజయరామారావు గారు లాంటి అనేక మంది పెద్దలు వచ్చిండ్రు, వాళ్ళ మాట నమ్ముందని చెప్పి నేను మీ అందరికి బతిలాడుతూ ఉన్నా. వాళ్ళు ఇన్ని రోజులు మా మాటను నమ్మలే, ఇప్పుడు వీళ్ళ మాట నమ్ముండ్రి. కనీసం వీళ్ళు వచ్చినాక వీళ్ళతోని గ్యారంటీగా తెలంగాణలో 17 సీట్లు గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ అని నమ్మి మరి గన్పూర్ ప్రజలు, గన్పూర్ ఓటర్లు, చైతన్యవంతమైన ప్రజలు మీరందరూ కూడా బీజేపీని ఆదరించాలని, బీజేపీ ఓటేయాలని, రాబోయే ఎన్నికల్లో మరి కమలం గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరితో కూడా సవినంగా మనవి చేస్తూ, కమలం పువ్వు గుర్తుకే. ఇంతకుముందు పాటలు పాడే ఆ తమ్ముడు అంటే బాగా అన్నారు, ఇప్పుడు ఏమో నేను అంటే అటలేరు ఎందుకో. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. కాన్స్టెన్సీ ప్రభారి పద్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి ఫిర్ ఏక్ బార్, మరొక్కసారి ఇప్పుడు ఈ ప్రాంత వాసి మన విజయరామారావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభాధ్యక్షుడు పెద్దలు దశమంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవ మాజీ మంత్రివర్యులు రాజేందర్ గారు, అట్లాగే కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కేవీఎల్ రెడ్డి గారు, విద్యాసాగరరావు గారు, యుగంధర్ రెడ్డి గారు, ఐలోని అంజిరెడ్డి కన్వీనర్ గారు, మురళీధర్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు, ఇంకా మరి నియోజకవర్గం మండల అధ్యక్షులు ఉపేందర్ గారు, రమణ గారు, మధు గారు, ఆంజనేయులు గారు, రాజు గారు, గణేష్ గారు, శ్రీనివాస్ గారు, విజయరావు గారు, రమేష్ స్టేట్ బాడీ మెంబరు, మిత్రులారా చాలామంది ఉన్నారు. ఇంకా నాతో పాత్రికేయ మిత్రులు, గన్పూర్ వాసులారా, ఇంతసేపు అన్న చెప్పిండు, గతంలో శేషన్ గన్పూరే కాదు వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ఈ 2-3 శాసనసభ ఎన్నికల, లోక్సభ ఎన్నికల ఎక్కడ కూడా బీజేపీ పార్టీని గెలిపించలే, బీజేపీ పార్టీకి ఓటేయలే. మనం నరేంద్ర మోడీకి ఈ ప్రాంతంలో ఓటు రాలేదనేది చాలా స్పష్టంగా తెలిసింది. అయినా నరేంద్ర మోడీ నిరాశ చెందలే, నిస్పృహ చెందలే, మన ఇంటింటికి వచ్చిండు, ఇల్లు సందర్శించిండు, టీవీల ద్వారా అన్ని ఇళ్లలో నరేంద్ర మోడీ ఏం చూసిండంటే ఈ ఇంట్లో బాత్రూమ్ లేదు, ఈ ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు, ఈ ఇంట్లో నిజంగా నల్లా లేదు, మరి ఇంట్లో నివాసయోగ్యమైన ఇల్లుగా లేదనేది నరేంద్ర మోడీ మరి నిజంగా ఢిల్లీలో ప్రధానమంత్రి ఉన్నా
గ్రామాలలో మారుమూల ప్రాంతంలో ఏం జరిగిందో పేదల కోసం కనీసం మౌలిక సదుపాయాల కల్పన కొరకు మరి నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి మరి మనందరికీ తెలియదు కాదు. అయితే అణగారిన వర్గాల కొరకు ఈ ప్రాంతంలోన దేశవ్యాప్తంగా పిఎం జన్ ధన్ యోజన ఇంతకుముందు గతంలో పేదవాళ్లకు బ్యాంకులలో బ్యాంకింగ్ వ్యవహారాలు చేసేందుకు వారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాదాపు 50 కోట్ల మందికి బ్యాంకులలో జీరో బ్యాలెన్స్, ఏమి డిపాజిట్ లేకుండా మరి అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ తెరిచినాడు. సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా, పిఎం జీవన జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన, సీఎం స్వానిధి యోజన, ఆయుష్మాన్ భారత్ అనేక స్కీములు ఇంటింటికి వచ్చినాయి. నరేంద్ర మోడీ ఊకోలే, ఓటేయలేదు, మమ్మల్ని గెలిపించలేదు అనుకోలే. కానీ ప్రధానమంత్రిగా తన విద్యుక్త ధర్మాన్ని ఒక అంకిత భావంతో నిజాయితీతో తెలంగాణ వ్యాప్తంగా మరి మనం చూసినాము. మనకు కోవిడ్ కరోనా పెద్ద మహమ్మారి దేశవ్యాప్తంగా గ్రామాలు మింగుతున్న సందర్భంగా శవాలైనారు. బయట శవాలను కాల్చేసే ముందుకు రాని సంఘటనలను అనేకం చూసినాము. నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ దేశంలో ఉన్న ప్రజల ప్రాణగండాలు కాపాడిన ప్రధానమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తెచ్చిండు, మనందరికీ 3 డోసులు ఇచ్చిండు, మన ప్రాణాలను కాపాడిండు, మనకు కోవిడ్ సందర్భంగా డబ్బులు ఇచ్చిండు, కోవిడ్ సందర్భంగా కోవిడ్ తర్వాత బియ్యం ఇచ్చిండు. నిజంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్న మనం నరేంద్ర మోడీకి ఏం చేయాలి, బీజేపీ పార్టీకి ఏం చేయాలి? మరి 2 సార్లు ఓటేయకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. మూడవసారి ప్రధానమంత్రి అయ్యేందుకైనా మనమందరం ఆయన అందించిన సేవల స్కీముల ఇవన్నీ చూసి మరి మనం ఓటేయాల్సిన రాజకీయ సామాజిక బాధ్యత మనందరిది. మరి పనిచేసిన ప్రధానమంత్రిని గెలిపించుకోవాలి. ఇక్కడ గ్రామ స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో మరి దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగిన మరి ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం యొక్క ప్రగతిని, ఈ దేశ కీర్తిని, మరి ఈ దేశంకు ఉన్నటువంటి నలుమూలల మరి వ్యాప్తి చెందినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో అనేక పెండింగ్ సమస్యలు నిజాయితీగా పరిస్థితి అసాధ్యమనే సుసాధ్యం చేస్తున్నారు. మరి రేపు రాబోయే కాలంలో మూడవసారి నరేంద్ర మోడీ అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మరి మనందరి పైన ఉంది. అనేక స్కీములు అందుకున్నాం, లబ్ధిదారులమైన మోడీ వల్ల మేలు జరిగిందని అంటున్నాం. నిన్న వేయలేదు ఓటు, రేపైతే వేస్తామని అనేక సందర్భాలలో చెప్తున్నారు. ఇది కార్యరూపం దాల్చాలి. మనమందరం కూడా బీజేపీ పార్టీకి అండగా నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయడం వల్ల ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం, ఈ దేశంలో పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య, ఈ దేశంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారం నరేంద్ర మోడీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి బీజేపీ పార్టీకి అండగా మనం అందరం ఉండాలి. ప్రధానమంత్రి మోడీ మూడోసారి అయ్యే అవకాశం కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర భాई मधु ఈ బలితం
మన వారే మాట్లాడుతున్నారు ఇప్పుడు. అట్లా కాదు రాజేశ్వరరావు సార్, లక్ష్మణ్ గారు సార్, లైట్ లేదు, లైట్ లేదు, లైట్ లేదు ఉండి జరా, లైట్ లేదు. ఇంకా చాలదిక్కులో పోవాలి. పాలకుర్తి ఉన్నది, ఇంకా తురూరు ఉన్నది. వాళ్ళకు 7 గంటలకు వెళ్ళిన టైం ఇచ్చినాము. రాజేశ్వరరావు గారు చాలా గొప్పగా మాట్లాడారు కాబట్టి ఇంకా నేను మాట్లాడేది ఒక 2 విషయాలు చెప్పిపోతాం. రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా 1984లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే అందులో ఒక స్థానం గెలిపించి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అది కూడా ఆనాటి హన్మకొండ పార్లమెంటు. రెండవది, ఇవాళ రాజేశ్వరరావు గారి వేదన ఆవేదన అయితే ఉందో సార్ ఇవాళ పరిపక్వత వచ్చింది సార్. మనం కాదు, మొన్న వేసిన ఓటు అది చిన్న ఓటు అట వాళ్ళ భాషలో, ప్రజల భాషలో. మొన్న వేసిన ఓటు చిన్న ఓటు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఓటు, రాష్ట్రానికి సంబంధించిన ఓటు. ఇప్పుడు వేసే ఓటు పెద్ద ఓటు, మోడీ ఓటు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను 10 రోజులుగా బస్సు యాత్రలు తిరుగుతున్నా, 1-2 రోజులు తప్ప, ఢిల్లీ పోయినప్పుడు తప్ప. ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, బిడ్డ మొన్ననే జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఇప్పుడున్న ఏకైక సంబంధం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేస్తున్న సంబంధం. రెండవ మాట, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి సార్, మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని తన శక్తినంతా ధారపోసాడు ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, రాజేందర్ గారు మొన్నంటే ఏదో బయట పడగలినాం, కానీ ఈసారి మాత్రం నా ఇంట్లో ఉన్న నా కోడలు, నా ఇంట్లో ఉన్న భార్య, నా ఇంట్లో ఉన్న బిడ్డ మోడీ గారికే ఓటెత్తా అంటానంటారు. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమై తేడా లేకుండా, ఈ భాష ఈ సంస్కృతి తేడా లేకుండా, అన్ని భాషల, అన్ని సంస్కృతుల, అన్ని రాష్ట్రాల ప్రజానికం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎదిగింది. మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ఆత్మగౌరవం నిలిచిందని చెప్పి భావిస్తున్న ఈ శుభవేళ ఇవాళ యువకులుగా, విద్యార్థులుగా వాళ్ళు గర్వపడుతున్నారు. నీ బిడ్డ అమెరికాలో ఉన్నా, నీ బిడ్డ లండన్లో ఉన్నా, నీ బిడ్డ ఇలా గల్ఫ్ కంట్రీలో ఉన్నా, భారతదేశం అంటే గల్లెగిరేసి బతికే స్థాయికి తెచ్చిండు నరేంద్ర మోడీ. ఒకనాడు ఒకే దేశం 2 చట్టాలు అమలవుతున్నటువంటి ఈ దేశంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ నా భారత్లో భాగమని 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ కూడా భారత పతాకాన్ని శాశ్వతంగా ఎగిరేసినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ. మీకు ఒక విషయం తెలవాలి, గర్వపడే అంశం. ఒకనాడు పాకిస్తాన్ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్, ఇవాళ అనేక చుట్టుపక్కల దేశాలు మన మీద కుట్రలు చేసిన సందర్భాలు, దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ భారత్ వైపు కన్నెత్తు చూడాలంటే ఒక్కొక్కడికి నేను చెప్పాల్సక్కర్లేదు, భయం వేస్తుంది. ఇవాళ భయం వేస్తుంది. అందుకే మొన్న ఒక డాక్టర్ చెప్పిండు, వీళ్ళ ఒక డాక్టర్ చెప్తున్నాడు,
జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం మన సైనికులు బుల్లెట్ల గాయాలతో దవాఖానకు వస్తే ఆ రక్తం మడుగులలో గిలగిల కొట్టుకున్న సైనికులు చూసి బాధపడేది, వాళ్ళకు చికిత్స చేసేది. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్ గాయాలు లేవు, అక్కడ రక్తం మడుగులో కొట్టుకున్నటువంటి సైనికులు లేరు. బాజాప్తా బతికే స్థాయికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు డాక్టర్. ఒక కూరగాయలు అమ్ముకునే తల్లికి, ఒక కంకులు అమ్ముకునే తల్లికి బ్యాంకు ఇలా జన్ధన్ ఖాతాలతో ఇవాళ ఈ పేమెంట్స్తో పేటిఎంలతో పేమెంట్ స్థాయి వస్తుందని ఎవడో ఊహించలేదు. మీకు ఒక విషయం తెలియదు, చదువు రాకపోయినా భారతదేశంలో అమెరికా కంటే చైనా కంటే అతివేగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి దేశం భారతదేశం. నా దేశ ఆడబిడ్డల విషయం మనం మర్చిపోతాం. ఇక్కడ మా ఆడబిడ్డలు కాబట్టి రెండు విషయాలు చెప్పిపోతా. ఒకటి, ఇలా ఉత్తగానే నరేంద్ర మోడీ గారు కొట్టేస్తా చెప్పట్లేదు. నీ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది, నీ పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, వాళ్ళు లేకపోతే నా ప్రజలకు ఆరోగ్యం లేదని చెప్పి వాళ్ళు చిన్నవాళ్ళు కాదని వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి దేశ ప్రజల ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి నా శానిటైజర్ వర్కర్స్ని కాళ్ళు కడిగి నిద్రపోసుకోవాలని చెప్పి భావించి కాళ్ళు కడిగి వాళ్ళ గౌరవం పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోతాం. కడిగేది ఎవడన్నా? ఎంతో మంది ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చిండ్రు, కానీ సఫాయుడు అని చెప్పి బలాయించిండ్రు వాళ్ళ చిన్న చూసింది తప్ప ఆ సఫాయి కార్మికుల కాళ్ళు కడిగి ఇవాళ గౌరవించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ అంతేకాదు, ఇంతకుముందు మా డాక్టర్ విజయరామారావు చెప్పినట్టుగా కరోనా అప్పుడు నీవు చేయలే సర్వీస్, భర్త దవాఖానకపోతే భార్య పోలే, కొడుకు దవాఖానకపోతే తండ్రి పోలే, అక్కడ సర్వీస్ చేసింది శానిటేషన్ వర్కర్స్. మలమూత్రాలు సాఫ్ చేసి బాత్రూంలను కడిగి వాళ్ళ పక్క బట్టలు మార్చి వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి వాళ్ళని కాపాడినటువంటి కార్మికుల కాళ్ళు కడిగి కూడా నెత్తిలో పోసుకోవడం నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోయి. ఎందుకు ఆ నరేంద్ర మోడీ గారు పనిచేసింది? పేదింటి బిడ్డ కాబట్టి పేదల కన్నీళ్లు కష్టాలు చవిచేసిన బిడ్డ కాబట్టి వాళ్ళ గౌరవాలని చెప్పి పనిచేసిండు. ఇవాళ మన గ్రామాలలో ఎంత చెప్పినప్పటికీ నా గ్రామాలలో ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు ఆశా వర్కర్లు, ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు నా ఏఎన్ఎంలు కాబట్టి ఇవాళ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, ఇవాళ గ్రామాల్లో వరి పంటలు కొనేటువంటి మా మహిళా సంఘాలు కావచ్చు, అన్ని పనులు చేసి పెట్టేది దేశంలో మహిళలే. చివరికి వ్యవసాయ పని కోసం కూడా సర్ది కట్టుకొని ఇలా పొలం కాడికి పోయి వ్యవసాయం నడిపే వాళ్ళు కూడా మా ఆడపిల్లలే. కాబట్టి మోడీ గారు కూడా ఆలోచన చేసిండు, అన్ని పనులు వాళ్ళే చేస్తున్నప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారు వాళ్ళు, అంతరిక్షంలోకి పోతున్నారు వాళ్ళు, ఇవాళ పోలీస్ డ్యూటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అన్ని పనులు చేసినప్పుడు చట్టాలు ఎందుకు చేయొద్దని చెప్పి భావించి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ దేశంలో చట్టాలు చేసే అధికారాన్ని నా ఆడపిల్లలు కట్టబెట్టిన మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పాలని చెప్తారు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఎన్నికల నుంచి ఇవాళ మహిళా బిల్లుతో ఈ అసెంబ్లీలో 119 నియోజకవర్గాలు ఉంటే 40 మంది నా ఆడబిడ్డల ఎమ్మెల్యే ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. రేపు 17 మంది ఎంపీలు ఉంటే ఇవాళ 6 మంది ఎంపీలు నా ఆడబిడ్డలే ఉండే ఆస్కారం ఉంది. గతంలో ప్రభుత్వాలు చేస్తాను ఊరించిన తప్ప ఆ పని చేసి యావత్ దేశ ఆడబిడ్డల ఉద్యాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కమలం పోగొట్టున్నాం. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని 2 మార్క్స్ ఆశ్రయించామని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఇంకా బయటికి పోయింది కాబట్టి ఒకటే మా యువకులకి గంట చెప్పినా కొడుతుంది. 500 ఏళ్ల క్రితం మనం ఏం మొక్కుతాం? రాముని మొక్కుతాం. మనం రాముని ఆలయాన్ని ఆనాడు విదేశీ మూకలు దండయాత్ర చేసి ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే మా ఆలయాన్ని మళ్ళీ మేము నిర్మించుకోవాలని చెప్పి అక్కడ ప్రజానికమంతా కొట్లాడితే 100 మంది చనిపోయినరు. 100 సంవత్సరాలు ఉద్యమాలు నడిపినాయి, కానీ ఎవరు ఆ శాసన చేయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత అందరినీ మెప్పించి ఒప్పించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఆలయాన్ని కట్టి భారత జాతి విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ,
భారత జాతి విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇంకొక మాట చెప్పోతా, మన దేశంలో మన గడ్డ మీద ఆలయం కట్టడం కాదు మోడీ గారు చేసే గొప్పతనం. ఇవాళ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ దేవాలయాలు ఉండవు. అక్కడ రాజులందరూ కూడా మెప్పించింది నరేంద్ర మోడీ గారు. అయ్యా మీది ముస్లిం దేశాలు కావచ్చు కాక, కానీ మీ ముస్లిం దేశాలలో మా హిందువులు కోట్లలో పనిచేస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళకి ఎక్కడ దేవాలయాలు అని చెప్పి కోరితే అక్కడ కూడా వాళ్ళని మెప్పించి జాగా తీసుకొని యుఏఈలో మొట్టమొదటిసారిగా పెద్ద దేవాలయాన్ని కట్టి హిందూ జాతి గౌరవాన్ని, హిందువుల విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ గారు. అందుకని చెప్తే గంటలు చెప్పిన రోజు మోడీ గారి గురించి చెప్తే ఉడతాలి. ఇప్పుడు మోడీ, అందుకే మోడీ గారు ఇవాళ మనం 100 కిలోమీటర్ల స్పీడ్తో నడిచేటువంటి రోడ్డు కావచ్చు, ఇలా రైతులుగా యూరియా బస్తాల కోసం లైన్లు కట్టిన చిత్రం రూపమాపిన బిడ్డ నరేంద్ర మోడీ మన ఎరువుల కర్మాగా నిర్మించేసాడు. ఇవాళ కాజీపేటలో ఇవాళ మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మించి అంకితం చేస్తున్న బిడ్డ. అందుకని కొన్ని 100 రకాల కార్యక్రమాలు చేసి ఈ దేశ గొప్పతనాన్ని, దేశ అభివృద్ధిని, భారతదేశం అంటే గొప్ప దేశం అనే స్థాయికి తీసుకొచ్చిన బిడ్డ కాబట్టి ఈ దేశాన్ని మరింత గొప్ప ఎదగాలంటే నరేంద్ర మోడీ గారే ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే బాంబుల మోతలు లేవు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మత కళాలు లేవు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ సుభిక్షంగా బతికే స్థాయి వచ్చింది. కాబట్టి దానికోసం, ఆ గొప్పతనం కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పుకోవచ్చు. సెలవుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. చెంపూరు మండల ఉపాధ్యక్షులు శాలువతో సత్కరిస్తారు ఈటల రాజేందర్ గారిని. ఇప్పుడు రైట్, మరొక్కసారి మోడీ సర్కార్, మరొక్కసారి 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 జై ఇక మొదలైంది ఉద్యమ నేలనా, సిద్ధమని ఇక ఆత్మగౌరవ పోరు సరుకుదామా, బిడ్డల రాజన్నతో ఇక చెండలెత్తుదామా, పగా కోరుల దౌర్జన్యాన్ని గద్దెదించుదామా. యుద్ధం ఇక మొదలైంది ఉద్యమ నేలనా, సిద్ధమై ఇక ఆత్మగౌరవ పోరు సరుకుదామా, బిడ్డల రాజన్నతో ఇక చెండలెత్తుదామా, పగా కోరుల దౌర్జన్యాన్ని గద్దెదించుదామా. పోరాటం తన ఎత్తులోనే పొదిగి ఉన్నవాడు, విద్యార్థి ఉద్యమ పాలు దాగిన పోరు బిడ్డ చూడు, అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండు, ఆ స్వరం సైరను పూతై కదిలిట తట్టుకోరు మీరు, గుండెలు మండే మోసం చేసి కాచుకోండి మీరు, గుండెలు మండే మోసం చేసి కాచుకోండి.
ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమై సరుకుద